ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/5/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, పౌర్ణమి రాత్రి 10:24 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం ఉదయం 6:16 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు రాత్రి 11:17 నుంచి 1:04 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంది. వాళ్ళ ఉదయం అంటే మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4:03 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జం మధ్యాహ్నం 12:32 నుంచి 2:19 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. శుభయోగము, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగాలు ఉన్నాయి. మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. రాజకీయ నాయకులకి అనుకూలత. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలంతో శుభస్థితి. ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు. కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగం. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు ఉన్నాయి. అనుకున్న కార్యసిద్ధి పొందుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. H1B వీసా లాంటి క్లిక్ అవ్వడం కానీ లేదా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ సంతాన శుభవార్తలు వినడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆస్తి పంపకాల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి పదవి లభించే అవకాశం లేదా రాజకీయ రంగ ప్రవేశం. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం. వృత్తి లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం. వృత్తి, ఉద్యోగ, విద్యాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి సౌలభ్యవంతమైన శుభజీవనం. తప్పకుండా ఈరోజు మీకు ఒక అదృష్టవంతమైన శుభవార్త వినబోతున్నారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ లాంటివి అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ఆనంద యోగం. ముఖ్యంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, నూతన ఉద్యోగ ప్రాప్తి,
ఒకేసారి 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోను లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీపులో సఖ్యత బాగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం. ధనము, ఆనందం, సుఖము, సంతోషము, పిల్లల వల్ల మంచి ప్రయోజనం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఆర్థిక, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా పర్వాలేదు, కాస్త ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మంచి విజయం ఉంటుంది. కాకపోతే పెద్దల మాట వినడం వల్ల, ఆలోచన విధానం వల్ల, ఖర్చును తగ్గించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వివాహ సంబంధ అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరగవచ్చు. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అదృష్ట యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చును. రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు కానీ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కానీ లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, జ్యోతిష పండితులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో మంచి సౌకర్యవంతమైన అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి యాజ్ యూజువల్ చాలా మంచి శుభయోగాలు. ఎక్కడ స్వామి మీరు బాగుందంటారు, కొంతమంది ఏమో అష్టమ శని ప్రభావం అంటారు. అష్టమ శని ప్రభావం అయినా మీకు గురుడు యోగకారకుడు కాబోతున్నాడు. జస్ట్ 1 డిగ్రీలో మీకు గురుడి యొక్క మార్పు మీకు అదృష్ట యోగం. శని అష్టమంలో ఉంటే ఏమిటండి, గోచారంలో గురుడు ఏకాదశిలోకి వస్తుంటేనో చాలా మంచి ప్రయోజనం. కాబట్టి మీకు ఏమీ కంగారు లేదు. ధన, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి ఆత్మవిశ్వాసం, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, గొప్ప వ్యక్తిత్వము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ మీద వారికి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి ఆర్థిక ఆనంద, రుణ విమోచన, రోగనాశన, శుభయోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బెంచ్ వినియోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆనందమయ సుఖ జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవ, ఇవి చాలా మంచి అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం ముఖ్యంగా మాతాపితృల సౌఖ్యము, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ప్రయాణ అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి, క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో మంచి లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి శుభయోగం, ధనయోగం, ఆనందకరమైన సంపద. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద. వీళ్ళు షేర్ మార్కెట్లో చెప్తున్నప్పుడు కానీ ఇతరత్ర తులారాశి వారికి బాగలేదన్నప్పుడల్లా మేము మీకు ఏం అన్యాయం చేసామండి అని పాత సినిమాల్లో డైలాగులు చెప్తా ఉంటారు, నా కామెంట్లు పెడుతుంటారు. నాకు అది కొద్దిగా ఇబ్బందికరంగాను, మీ యొక్క అవివేకానికి సూచనగా కనపడుతుంది. అది బాగలేదు అన్నప్పుడు అతిగా మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుందన్నప్పుడు అతి ఆనందం అక్కర్లేదు. గోచార ఫలితాలు ఇవి కాబట్టి జన్మజాతక ఫలితాలు మీకు 90% అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా అవి చూయించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఈ రాశి వారికి చాలా మంచి శుభయోగం. విద్యా, ఉద్యోగ, ఆత్మస్థైర్య, ప్రయాణ లాభం. వ్యాపార పరంగా అన్ని వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కన్స్ట్రక్షన్లో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసాధన, మానసిక ప్రశాంతత, శారీరకమైనటువంటి ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, మాతాపితల సౌఖ్యం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసాధన, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అన్ని రకాల ప్రయోజనాలు, ధనం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలత ఉంటుంది. వీరికి అంతా శుభకరంగా ఉంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కూడా కాస్త పర్వాలేదు. అయినా సరే మీరు భగవద్ధ్యానం ఎక్కువగా చేయండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాలయ సందర్శన మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వీలైతే జన్మజాతకాన్ని చూయించుకోండి. వ్యాపార పరంగా చూసుకుంటే మధ్యవర్తిత్వం చేయకండి. వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి ఒప్పంద పత్రాలను మరొకసారి చెక్ చేసుకోండి. కానీ వ్యాపార లాభం ఉంది, కొత్త వ్యాపారం చేయవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, చేనేత, వస్త్ర, దర్జీ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో వ్యాపార లాభం కనపడుతుంది. సోదరుల మధ్య సౌహృద్భావ వాతావరణం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక విషయాల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం కూడా ఓకే, మంచి లాభాలు. కానీ అనుభవాన్ని జాగ్రత్తగా ఆడండి. ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. కాస్త ఎమరుపాటు ఉండే ప్రయత్నం, అనుభవాన్ని స్వీకరించండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులతో మమేకమవ్వండి. ఆస్తి పంపకాల లాభాలు కూడా పొందుకుంటారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజు మీకు చాలా శుభకరంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారికి గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడం, ఏ పనైనా సాధించగలిగే మనస్తత్వం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఈవెంట్స్ చేసే వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి మంచి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత ఉండడం, ఆనందకరమైన సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది వీరికి. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి శుభయోగమే. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పడుకురాలు పండించే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ అయిన వారికి బోర్బావుతో లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చును. ప్రశాంతమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతోంది. ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మంచి శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతోంది వీరికి. 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా భాగ్యం, అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, మంచి ఉద్యోగ లాభం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ధన ధాన్య ఆనంద ఆర్థిక శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి మంచి ప్రయోజనం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ధనయోగం, ఐశ్వర్యం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి సుదీర్ఘంగా చెప్పబడుతోంది వీరికి. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు శుభయోగమే. నిన్నటి జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించి మంచి వ్యక్తులతో పరిచయాన్ని పొందుకుంటూ, కొత్త వ్యక్తులతో పరిచయాన్ని నిలుపుకుంటూ, గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో దిగే అవకాశం. ధన ధాన్య ఆనంద ఆరోగ్య ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని అధిగమించి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, పిల్లల వల్ల గౌరవం, భార్యాభర్తల అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి శుభ సూచకాలు, వ్యాపార పరంగా, వృత్తి, ఉద్యోగ, విద్యాపరంగా కూడా అనుకూలతలు పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుని పొందే అవకాశం. ఇది చాలా మంచి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి,
మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని తొందరలో మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్గా ఎదగాలని, దానికి మీ సహకారం కావాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.